పెళ్లి చూపులకు అటెండ్ అయిన తర్వాత ఒకవేళ మీ అయ్యా వాంతో ఖాయం చేస్తే అప్పుడు ఏం చెప్తావు చెప్పు ఇక ఇంకా నిమ్మలంగా ఆలోచిద్దామంటాను ఇక తర్వాత రాఘవ నాకంటే మంచి అమ్మాయి అయితే నీ లైఫ్లోకి సారీ రాఘవ అని చెప్పి హ్యాండ్ ఇస్తావా ఏ బిత్తిరోడా పెళ్లి చూపులు కాగానే పెళ్లి చేస్తాడు మా నాన్న ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి అనుకుంటాను దీపాలు తర్వాత ఉన్నాయట అంటే 4 నెలలు ఉన్నాయి ఇంకా 4 నెలలు కాదు నేను 4 నెలలు కూడా ఆగా అసలు నువ్వు ఫస్ట్ వాన్ ముందు పెళ్లి చూపులో కూర్చుంటా అంటేనే నాకు అంత ఎట్లా అనిపిస్తుంది సరే నేను తట్టుకోలేను ఇక నీ ఇష్టం రాఘవ ఇంతకంటే మంచిగా నేను చెప్పలేను నీకు సరే ఇక నువ్వు బో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మొత్తం తాక్కుంటూనే ఉంటా ఎల్లుండి పెళ్లి చూపులు అంటానా కదా వాడు ఎట్లా నీ ఇంటికి వస్తావు నేను కూడా చూస్తా పో మొత్తం నీ ఇంటి మీద కూర్చుంటా ఇక తాగు బాగా దా ఇంటి ముందుకు వచ్చి మా అయ్య చూసి పోలీసులు ఫోన్ చేస్తాడు జైల్లో పోయి ఊసలు పెట్టుకుంటుండే ఇక నీకు కూడా అదే కావాలనే నేను జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుకుంటానే నువ్వు మంచిగా మీ అయ్య చూసిన సంబంధం చేసుకొని వాంతో ఎంజాయ్ చేయి ఏంది రాఘవ రోజుకి ఇంత సైగో లెక్క తయారవుతాను కాలుకేస్తే మెడకేస్తే కాలుకేస్తాను కదా ఇక సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు మీ అయ్య చూసిన పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి మీ అయ్య చూసిన చేసుకుంటా అంటావు అంతే